కోటేశ్వరరావు గారు, ఇవాళ మనకు కీలకంగా, ఎందుకంటే ఇవాళ అభివృద్ధి అనే పదం మీద నేను అంటే దీని మీద డిస్కషన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం నిన్న ఇద్దరు అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సంబంధించిన ఒక డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొక వైపు అభివృద్ధి అనే డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా అభివృద్ధి అంటే మేము ఏదైతే చేసామో దాన్ని అభివృద్ధి అని చెప్పుకునే ప్రయత్నం జరిగింది అన్నది నా ఒపీనియన్. అంతేకాకుండా ఇప్పుడు ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేయండి, ఎందుకంటే సంక్షేమం అనే విషయంలో ఓవైపు ఒక పార్టీ ఇప్పటికే మేము ఛాంపియన్లు అని చెప్పుకుంటుంది, మరొక పార్టీ మేము అధికారంలోకి వస్తే దాదాపుగా 3 రెట్లు ఎక్కువ చేస్తాము అని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తున్న పరిస్థితుల్లో అభివృద్ధి అనే సెంట్రిక్గా ఇవాళ ఎలక్షన్లు జరుగుతున్నాయని నా అభిప్రాయం. కాబట్టి మీ ప్రకారం నిజంగానే ఒక ఓటరు అభివృద్ధి అనే పదాన్ని ఒకవేళ డిఫైన్ చేసుకుని ఓటు వేయాలి అనుకుంటే దాన్ని ఎలా విశ్లేషించాలంటారు, ఆ అభివృద్ధిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అభివృద్ధి అనే పదాన్ని ఒక బ్రహ్మ పదార్థంగా ఎవరికి తోచినటువంటి భాష్యాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూస్తున్నాం. సంక్షేమ పథకాలే అభివృద్ధి అనేటువంటిది ఒకవైపు, సంక్షేమ పథకాలతో పాటు ఇతర రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది మరొక వైపు కనిపిస్తాం. రాష్ట్ర అభివృద్ధి అంటే ఏమిటి, అసలు అభివృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు అంతర్జాతీయ కార్మిక సంస్థ కానివ్వండి లేదా ఐక్యరాజ్య సమితి సంస్థలు కానివ్వండి చెప్పినటువంటి విస్తృతమైన ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అభిప్రాయం ఎక్కడా లేదు, నిర్దిష్టమైనటువంటి నిర్వచనం ఎక్కడా లేదు. రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. గౌరవప్రదమైనటువంటి వేతనాలతోటి, అది ఉద్యోగమా లేకపోతే ఫ్యాక్టరీలో పనా లేకపోతే మరొకట స్వయం ఉపాధి, గౌరవప్రదమైనటువంటి రాబడితోటి గౌరవప్రదమైనటువంటి జీవనం గడపడం అభివృద్ధికి ఒక సూచిక. ఆ విధంగా చూసుకున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి గౌరవప్రదమైనటువంటి వేతనం పొందేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అభివృద్ధి ఎంతమంది చెందారు అని చూసుకున్నప్పుడు ఎక్కడ మనకు అభివృద్ధి జాడలు అనేటువంటివి కనపడదు. ఉదాహరణకి సంక్షేమ పథకాలు అందజేస్తున్నటువంటి వైసీపీ సంక్షేమ పథకాలు ఇవ్వటం ద్వారా అభివృద్ధి అని చెప్తాం. సంక్షేమ పథకాలు అనేటువంటివి అవసరమే, అవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే తప్ప వాటిని అభివృద్ధిగా ఎవరైనా కనుక వర్ణించేట్లయితే మరి ఇంకా శాశ్వతమైనటువంటి ఉపాధి, శాశ్వతమైనటువంటి రాబడి అనేటువంటి దానికి మరి అర్థమే ఉండదు. అందుకని అవి ఉపశమనం కలిగించేటివే తప్ప దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని లేదా జీవన ప్రమాణాలని పెంచేటువంటివి కాదు. అందుకని అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు ఇచ్చాం మేము. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు, రాబోయే 5 సంవత్సరాలకు కూడా మేము ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తాము, ఇది కూడా అభివృద్ధి అని చెప్తున్నారు. అంటే ఏమిటి, 5 కిలోల చొప్పున కూడా కొనుక్కోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో 80 కోట్ల మంది జనం ఉన్నారనేటువంటి దాన్ని అంగీకరిస్తున్నాయి కదా. మరి అటువంటిది దాన్ని అభివృద్ధి అని ఎట్లా అంటాము, ఎవరితో పోల్చుకుంటాము అభివృద్ధి? 140 కోట్ల జనాభా ఉన్నటువంటి చైనాలో తలసరి ఆదాయం $12,000 ఉంటే మన దగ్గర $2,500 కట్టి. మరి అదే అమెరికా, స్వీడన్ లేదా ఇతర ఐరోపా దేశాలతో పోల్చుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఉన్నాయి. అందుకని అభివృద్ధి అనేటువంటి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానం లేదు. ఎవరికి వాళ్ళకి అనుకూలంగా దాని ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి, దాని ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి.